ఖమ్మం జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించి పెనుబల్లిలో మాత్రం ఈ మధ్య స్కూల్ బస్సు బోల్తా పడి దాదాపు 100 మంది విద్యార్థుల వరకు గాయాలని కూడా మనకు తెలుస్తుంది. అసలు ఈ ప్రైవేటు బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ ఎలా ఉంది? అసలు ఆర్టీఓ ఆఫీస్లో ఈ ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి తీసుకున్న వారు కూడా చాలామంది వస్తున్న పరిస్థితుల్లో అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మాట్లాడడానికి మనతో పాటు ఖమ్మం ఆర్టీ జగదీష్ గారు మనతో పాటు ఉన్నారు. అలాంటి తెలుస్తున్నాం సార్. చెప్పండి సార్, ప్రధానంగా మొన్న జరిగిన బస్సు ఇన్స్టిట్యూట్లో ఫిట్నెస్ లేకపోవడం వల్లే విద్యార్థులు చాలామంది గాయాలంటారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? మీకు తెలిసిన సమాచారం ఏంటి? ముందుగా నమస్కారం అండి. సత్తుపల్లి మండలం మన ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదం ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. మన అదృష్టం ఏంటంటే పిల్లవాళ్ళకు ఏమి కాకపోవడం, అది నిజంగా మనం ఖమ్మంని పేరు పోకుండా కాపాడింది. వాస్తవానికి బండి ఏ స్కూల్ బస్ అయినా, ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ బస్ వితౌట్ ఫిట్నెస్ రోడ్డు పైన తిరగదండి. ఆ పడిన బస్సు ఫిట్నెస్ మేము జూన్లో ఇవ్వడం జరిగింది. మళ్ళీ అది జూన్ వరకు వ్యాలిడిటీ ఉంది. మీరు బస్సుని క్షుణ్ణంగా గమనించుంటే పోస్ట్ యాక్సిడెంట్ బస్సు ఆ లోయలో పడ్డా కూడా ఇంటాక్ట్ ఉంది. దాన్ని బట్టి మన ఇన్స్పెక్టర్లు ఎంత చక్కగా చెక్ చేస్తారో మీకు తెలుస్తూ ఉంటుంది. ఓన్లీ అది లోయలోంచి ఎలా పడ్డప్పుడు క్రెయిన్ నుంచి తీస్తున్నప్పుడు మాత్రమే కొంచెం బాడీ డ్యామేజ్ లాగా జరిగింది. సరే, ఏదైనా ప్రమాదం జరిగింది, మరి పిల్లల భవిష్యత్తు ముడిపడిన విషయము. దీన్ని క్షుణ్ణంగా ఆలోచించాలి, సీరియస్గా తీసుకునే ఉద్దేశంతో గత 4-5 రోజుల నుంచి మన జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్ మేడం గారు వివిధ రకాల సమావేశాలు ఏర్పరచుకున్నాము. ఫైనల్గా మేము విద్యాశాఖ కలెక్టర్ గారి ఆఫీస్లో నిర్ణయించుకుంది ఏంటంటే, ఖమ్మం జిల్లాలో తిరుగుతున్న ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ బస్ని మళ్ళీ ఒక యుద్ధ ప్రాతిపదికన వారం రోజుల్లో ప్రతి బస్సును ఫిట్నెస్ చెక్ చేయాలి, మళ్ళీ ఒకసారి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలని నిర్ణయించుకున్నాము. ఆ దిశగా మా అధికారులు అందరూ ఆల్రెడీ పనిలో నిమగ్నమై ఉన్నారు. వారం 10 రోజుల్లో ఆ యాక్టివిటీని అంతా మేము కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు అక్కడ జరిగిన ఘటనపై అతని డ్రైవర్ మీద యాక్షన్ తీసుకున్నారు. బండి ఫిట్నెస్ గురించి మాత్రమే మేము మాట్లాడగలుగుతాము. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, విచారణ జరుగుతుంది, బ్లడ్ టెస్ట్ పంపించారు. సో ప్రస్తుతం మా రవాణా శాఖ నుంచి చెప్పేదంటే బస్సు 100% ఫిట్గా ఉంది. మిగతాది మన పోలీస్ శాఖ వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ అట్లా ఫిట్నెస్ లేకపోతే వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఫిట్నెస్ లేని బండి వాస్తవానికి రోడ్డు పైన తిరగదండి. ఎందుకంటే మా టీం ఎప్పటికప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీ చేస్తూ ఉంటాం. పొరపాటున ఏదైనా బస్సు జరిగితే డైరెక్ట్ సీజ్ చేయడము, యాజమాన్యానికి నోటీస్ పంపడము. కలెక్టర్ గారు వెరీ సీరియస్గా చెప్పారు, అలాంటి బస్సు ఏదైనా యాజమాన్యం నడుపుతుంటే స్కూలు అనుబంధాన్ని కానీ స్కూలు గుర్తింపుని కానీ రద్దు చేసే కఠినమైన చర్యలు తీసుకోవడానికి ముందున్నాం. ఇప్పటివరకు జిల్లాలో ఎన్ని బస్సులు ఉన్నాయి? ఒకవేళ బస్సులు తనిఖీ చేస్తే మీరు పోయి అక్కడ పోయి ఎప్పుడు ఏ రోజున వాటిని తనిఖీ చేస్తారు? మన ఖమ్మం జిల్లాలో ముందుగా చెప్పినట్టు 764 బస్సులు స్కూల్ బస్సులు తిరుగుతున్నాయి. ప్రతి ఒక్క బస్సు 764 బస్సుల రిపోర్టు వారం రోజుల్లో మేము రెడీ చేసి కలెక్టర్ ఆఫీస్లో మళ్ళీ డిస్కషన్ చేస్తాం. ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ చేద్దామని. ఏ ఒక్క బస్సును కూడా వదిలిపెట్టేది లేదు. ఆల్ బస్సెస్ విల్ బి చెక్డ్ వన్స్ అగైన్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు వారోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఈ వారోత్సవాల్లో మీరు డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? రోడ్డు భద్రత మాసోత్సవాల గురించి మనకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన లక్ష్యాలు, ప్రతిరోజు కార్యక్రమాలు ఇచ్చాయి. లైసెన్స్ల గురించి, రిజిస్ట్రేషన్ గురించి, రోడ్ సేఫ్టీ గురించి రకరకాల, అంటే ప్రతిరోజు ఏ కార్యక్రమం చేయాలని ఆల్రెడీ మాకు దిశానిర్దేశాలు ఉన్నాయి. దాని ప్రకారం మేము ఆల్రెడీ చేస్తున్నాము. అంటే స్కూల్ కరస్పాండెంట్లకి అవేర్నెస్ ప్రోగ్రామ్లే కానీ, వైద్య పరీక్షలే కానీ, వాకథాన్ కానీ రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రజలు అందరికీ, ఖమ్మం ప్రజలకు ఎస్పెషల్గా కోరుకునేది అంటే, మీరు ఈ మహోత్సవాల్లో మీరు భాగం కండి, ఎడ్యుకేట్ చేయండి. మీరు ఎడ్యుకేట్ అయ్యాక మీ ఇంట్లో మీ పిల్లలకి, మీ చుట్టూ వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయండి. ఎందుకంటే అమ్మ జన్మనిస్తుంది, రోడ్డు భద్రత పునర్జన్మనిస్తుంది, నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, ప్రధానంగా ఈ ఆర్టీఓ ఆఫీసులో అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏజెంట్లు ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినా చాలామంది ఏజెంట్లు కూడా ఎక్కువ డబ్బులు ఇస్తున్న ఆరోపణలు ఇస్తున్నారు. వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఈ రవాణా శాఖలో అవినీతి అనేది అందరూ అనుకుంటారు, జరుగుతుంది ఏదో జరుగుతుందని. బట్ ఓకే, నిజాలు వాస్తవాలు అన్నీ మొన్న మీ అందరికీ తెలుసు, రీసెంట్గా అవినీతి నిరోధక శాఖ వాళ్ళు రైడ్ చేశారు. వాళ్ళ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. రిపోర్ట్ ఆధారంగా ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయినా ఖచ్చితంగా డిపార్ట్మెంట్ తరఫున కఠినమైన చర్యలు తీసుకుంటాము. అలానే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, దళారులు నమ్మకండి. సిస్టమ్స్, లైసెన్స్ తీసుకునే పద్ధతి కానీ, రిజిస్ట్రేషన్ పద్ధతి కానీ చాలా సులభతరం చేశారు ప్రభుత్వాలు. కొంచెం ఓపిక తెచ్చుకోండి, డాక్యుమెంట్స్ మీరే తీసుకురండి, స్వచ్ఛందంగా రండి.
హ్యాపీగా తిరిగి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి ఏదైతే ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం మాత్రం చాలామంది తల్లిదండ్రులని కలిసివేసిందని చెప్తారు. ఎందుకంటే అక్కడ బస్సు ఫిట్నెస్ మాత్రం కరెక్టే ఉంది, కానీ డ్రైవర్ లోపం వల్లే ఇలా ప్రమాదం జరిగి చెప్తారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా చూసుకున్నట్టయితే ఎవరైతే వాహనాలు తోలేవారో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడిందని చెప్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ పనుల మీద వెళ్ళే వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పడని చెప్తారు. అదేవిధంగా ఏదైతే ఆర్టీఓ అధికార కార్యాలయంలో తనిఖీలు చేశారో ఈ మధ్య జరిగిన తనిఖీల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించి చెప్తారు. ఎందుకంటే ఆర్టీఐ మీద చాలామంది ఆరోపణలు ఇస్తున్నారు, కానీ అవినీతి జరుగుతుంది, అవినీతి మాత్రం ఇక్కడ తాగులేదు. ఒకవేళ అలాంటిది జరిగితే మాత్రం మాకు సమాచారం ఇవ్వాలని కూడా ఆర్టీఐ అధికారులు. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం నుంచి.